Rule 5 దగ్గర ఆపేస్తావా? Rule 6 కంప్లీట్ చేస్తా. చేయలే. Rule 6 కంప్లీట్ అయింది. అరే రాసుకొనే పోయిన Rule 6 చూడుకో. రాసుకొని వెళ్ళిపోయిన Rule 6 తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసినావు. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలని Rule 6 చూసుకో ఒకసారి. Rule 6 ఏం చూస్తాం అన్న? ఇమేజ్ రూల్స్ అన్న. formed by image formed by concave mirror. concave ఇప్పుడు కాంప్లెక్స్ అని పెట్టుకోవాలా? దీన్ని మనం ఏమంటాం? రే డయాగ్రామ్స్ అని కూడా పిలుస్తాము. ఇంపార్టెంటా? నిన్న రాసినవి నిన్న రాసినవే నేను రాసినావు కదా ఇది. సో నిన్న రాసినవే అర్థమైందా? దీంట్లో మనం ఎన్ని రూల్స్ చూసినాం? జనరల్గా రూల్స్ దాదాపు ఎన్ని రూల్స్ చూసినాం? 6 రూల్స్ చూసినాం. ఎన్ని రూల్స్ చూసినాం? 1 నుంచి 6 రూల్స్ చూసినాము. అర్థమైందా? 6 రూల్స్ చూసిందా? 6 రూల్స్ ఒకటే డయాగ్రామ్ లో చెప్తారు. సపోజ్ దీని అర్థం ఇది అర్థం కాలేదు అనుకో. ఇది మీకు టెక్స్ట్ బుక్ లో ఉండదు, ఎక్కడ ఉండదు ఇది. ఎందుకంటే మీకు ఇది గుర్తు ఉండడానికి, ఈజీగా గుర్తు రావడానికి ఈ సింపుల్ మెథడ్ చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏంటిది? ఇది 4 కదా ఇది. దాని తర్వాత ఏంటిది? ఫోకస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఫస్ట్ ఎక్కడ పెట్టాము? ఇన్ఫినిటీ దగ్గర పెట్టాము. ఇన్ఫినిటీ నేను చెప్పినా కానీ వాడికి అర్థం కాలేదంట. ఇన్ఫినిటీ దగ్గర ఫస్ట్ రూల్ చూసుకున్నాం. ఫస్ట్ రూల్ ఎక్కడ? ఇన్ఫినిటీ దగ్గర. సెకండ్ రూల్ బియాండ్ సి. థర్డ్ రూల్ ఎక్కడ? సి దగ్గర. ఫోర్త్ రూల్ ఎక్కడ? సి అండ్ ఎఫ్ దగ్గర ఫోర్త్ రూల్. ఫిఫ్త్ రూల్ ఎక్కడ? ఎఫ్. సిక్స్త్ రూల్ ఎక్కడ? ఎఫ్ అండ్ పి మధ్యలో సిక్స్త్ రూల్ చూసుకున్నాము. 1 2 3 4 5 6 వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్కడి నుంచి రాసుకుంటాం? ఇప్పుడు ఇక్కడ ఎఫ్ నుంచి రాసుకుంటాం. ఇప్పుడు అంటే ఇక్కడ స్కిప్ చేస్తాం. ఇక్కడ స్కిప్ చేసి ఇక్కడ 1 ఈ రెండింటి మధ్యలో 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇన్ఫినిటీ దగ్గర 5 అండ్ 6 ఎక్కడ ఫామ్ అయింది? అంతేనా కదా? 6th ఇమేజ్ ఇవేది బ్లూ కలర్ లో గీసినాయండి. 6th ఏమో అన్న వర్చువల్ అండ్ బ్లూ గీసినాయని ఏంటిది? ఇమేజ్ ఫార్మేషన్ అండి. బ్లూలో రాసినాయని ఇమేజ్ ఫార్మేషన్. బ్లాక్ లో రాసిన పాయింట్స్ ఏంటిది? బ్లాక్ లో రాసిన పాయింట్ ఆబ్జెక్ట్స్. బ్లాక్ లో రాసిన పాయింట్స్ ఏంటిది? ఆబ్జెక్ట్స్. అంటే ఫస్ట్ నేను ఆబ్జెక్ట్ ని ఇన్ఫినిటీ దగ్గర పెట్టినానుకో, దాని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? నాకు ఎఫ్ దగ్గర ఫామ్ అయింది. అర్థమైందా? ఇక్కడ ఇన్ఫినిటీ దగ్గర తీసుకున్నప్పుడు నాకు ఎఫ్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. బియాండ్ సి పెట్టినప్పుడు ఎక్కడ ఫామ్ అయింది? బిట్వీన్ సి అండ్ ఎఫ్ ఫామ్ అయింది. సి దగ్గర పెట్టినప్పుడు ఎక్కడ ఫామ్ అయింది? సి దగ్గరనే ఫామ్ అయింది. అండ్ ఇక్కడ బిట్వీన్ సి అండ్ ఎఫ్ తీసుకున్నప్పుడు ఎక్కడ ఫామ్ అయింది? బియాండ్ సి ఇమేజ్ ఫామ్ అయింది. అండ్ ఎఫ్ దగ్గర తీసుకున్నప్పుడు ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయింది. బిట్వీన్ ఎఫ్ అండ్ పి తీసుకున్నప్పుడు అక్కడ ఫామ్ అయింది. అంటే బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయింది. అర్థమైందా? సో ఈ బ్లూ కలర్ రాసిన ఇమేజ్ ఫార్మేషన్స్ ఇది. ఇప్పుడు నిన్న క్వశ్చన్ కూడా ఒకటి చెప్పిన. ఏం క్వశ్చన్ చెప్పినా నీకు? ఇప్పుడు సపోజ్ నేనే ఒక క్వశ్చన్ ఫ్రేమ్ తీసుకొని అడిగిన అనుకో, నేనే ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుని అడుగుతాను. ఏం క్వశ్చన్ అడుగుతున్నా అంటే నేను ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నా. ఇప్పుడు ఇలా ఉంది, ఇలా ఒక డయాగ్రామ్ ఉంది. డయాగ్రామ్ విత్ కీ ఎఫ్ సి. నేనేమంటున్నా? బ్లాక్ ఏంది?
బ్లాక్ ఆబ్జెక్ట్. ఇప్పుడు క్వశ్చన్ నేను అర్థమైందా అర్థాలు? సిక్స్ రూల్స్ ఒకటే డయాగ్రామ్ లో చూపించేస్తాను నీకు. మనం నిన్న నేర్చుకున్న 6 రూల్స్ ఉన్నాయి కదా, 1 to 6 రూల్స్ అన్ని ఒకటే డయాగ్రామ్ లో కనిపించేస్తున్నాయి. అర్థమవుతుందా లేదా? అండ్ మిగతా అన్నిటికీ సేమ్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు చూడు, ఒక నిమిషం ఫాస్ట్ చూసింది. దీనికి ఇమేజ్ ఫార్మేషన్ ఏమవుతుంది? ఇమేజ్ సైజ్ చెప్పండి నాకు. ఫస్ట్ దగ్గర ఇమేజ్ సైజ్ ఎంత ఉంటుంది? పాయింట్ సైజ్. సెకండ్ దగ్గర స్మాల్. థర్డ్ దగ్గర సేమ్. సి దగ్గరనే వస్తుంది కదా, సి దగ్గర సేమ్ సైజ్ వస్తుంది. ఫోర్త్ దగ్గర ఎన్లార్జ్ అవుతుంది. ఫిఫ్త్ దగ్గర ఇంకా లార్జ్ అవుతుంది, హైలీ ఎన్లార్జ్ అవుతుంది. సిక్స్త్ దగ్గర ఎన్లార్జ్ వస్తుంది. ఏది? ఫిఫ్త్ వన్ ఇన్ఫినిటీ, సిక్స్త్ వన్ ఏమో ఎన్లార్జ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు మనము? అది వర్చువల్ రియల్ అనేది కావాలి. రియల్ వర్చువల్ అనేది కావాలి కదా. సో ఫస్ట్ రియల్ వర్చువల్ చెప్పు. రియల్ ఒకటేనా? దానికి బదులు చెప్పాడు. రియల్ అండ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఎందుకంటే ఇక్కడికి వస్తుంది కాబట్టి వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇది ఒకటే చేంజ్ అయింది. మిగతా రియల్ అండ్ ఇన్వర్టెడ్. అన్ని రూల్స్ ఒకటే డయాగ్రామ్ లో చెప్పేసిన, అన్ని ఇమేజెస్ ఎక్కడ ఫామ్ అయితే కూడా చూసేసినామో అయిపోయింది. సో దీంతో కాన్కేవ్ మిర్రర్స్, గ్రే డయాగ్రామ్స్ దీంతో అర్థమైంది. ఇప్పటి వరకు ఏదైనా డౌట్స్, చిన్న డౌట్ ఉన్నా కానీ అడగండి. చేసుకున్నాం సార్, రివైజ్ చేసుకో, ఫాస్ట్గా రివైజ్ చేసుకో. ఈ 6 రూల్స్లో ఏ డౌట్ ఉన్నా కానీ అడగండి. సిక్స్త్ రూల్ ఏది? సేమ్ ఇదే డయాగ్రామ్. సేమ్ ఇదే డయాగ్రామ్. నేను ఇక్కడ తీసుకుంటా, ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకుంటా. ఇలా ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ బిట్వీన్ ఎఫ్ అండ్ పి దగ్గర ఆబ్జెక్ట్ తీసుకున్నా. ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు నేను ఏం చేస్తాను? ఫస్ట్ రూల్ ఎప్పుడైనా కానీ ప్యారల్గా పంపిస్తాను. ప్యారల్ అయితే పంపించేది. సో ప్యారల్గా ముందే పంపించిన. ప్యారల్ పంపించినప్పుడు ఎక్కడ నుంచి వస్తుంది? మళ్ళీ ఫోకస్ నుంచి వస్తుంది. సో ఫోకస్ నుంచి బ్యాక్ వచ్చింది. ఈ బ్యాక్ వచ్చింది కానీ నాకు ఏమైంది? దీనికి మనం ట్రేస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దీనికి ట్రేస్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ పోతాం ఇట్లా. అర్థమైందా? నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ వల్ల పీకి పంపిస్తాం. ఇక్కడ పీకి పంపించినప్పుడు ఏమవుతుంది? ఇలా రిఫ్లెక్ట్ అయ్యింది. దీనికి ట్రేస్ ఫైండ్ అవుట్ చేస్తుంది. దీనికి ట్రేస్ ఫైండ్ అవుట్ చేసి బయట ఫామ్ అవుతుంది, లోకల్ ఫామ్ అవుతుంది. అందుకే కదా ఏమన్నా దాన్ని వర్చువల్ అండ్ ఎరెక్ట్ అన్నా. సో ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది. ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. అర్థమైందా? బిహైండ్ ద మిర్రర్ ఇమేజ్ ఫామ్ అయింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు కదా. ఇవే క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతారు. ఇప్పుడు అర్థమైపోతే నేను ఈ క్వశ్చన్ చెప్తున్నాను. క్వశ్చన్ రాసుకోండి ఫాస్ట్గా. The image shows the image shows the path of incident rays. Path of incident rays. The image shows the path of incident rays. The image shows the path of incident rays. Question avale agu answer the image is it now shows the path of incident rays. To a concave mirror. Concave mirror है కదా? So to a concave mirror. To a concave mirror. Where would be the reflected rays meet? Where would be the reflected rays meet?
for the image formation to take place. Where would be the reflected rays meet for the image formation to take place? ఆ డయాగ్రామ్ తీసుకోండి. డయాగ్రామ్ తీసేసేయి. రాసే ఆన్సర్ పాయింట్ ఆన్సర్ చేయడానికి ఆన్సర్ చేసి చెప్పండి ఫస్ట్. బియాండ్ సి అంటే దానికి రిఫ్లెక్టెడ్ రే గీసి ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుందో చెప్పండి. అయిపోయిందా వర్ధన్? ఇంకెప్పుడు చేస్తావు? టైం అంతా ఒకటే క్వశ్చన్ చేయడానికి తీసుకుంటావా? రాట్లే వస్తుందా చరణ్? ఇవే క్వశ్చన్స్ మరి ఎగ్జామ్లో వచ్చేది. ఇలాంటి క్వశ్చన్స్ 4 మార్క్స్, ఈజీ 4 మార్క్స్. అయిపోయిందా? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? అన్న నా బుక్ నా ఇది కాకుండా కట్టకుండా చదువుకోబోతున్నావా? రాగా సైజ్ సైజ్ ఒకసారి తిప్పి చూసుకో. ఆన్సర్ కరెక్టే. సైజ్ ఒకసారి తిప్పి చూసుకో. థర్డ్ రూల్ కదా ఇది? ఏమో ఏ రూల్? థర్డ్ రూల్ కాదు, బియాండ్ సి కాదు, ఇన్ఫినిటీ కాదు, లార్జ్ దాన్ ఆబ్జెక్ట్. ఏం అర్థం రావట్లే? ఆన్సర్ వస్తుందా రావట్లేదా? ఇది చూడండి, ఇక ఎంతసేపు చేస్తే ఎట్లా? నాకు వచ్చిందా? ఇప్పుడు నేనేం చెప్తున్నా నీకు, సి అండ్ ఎఫ్ ఈ డయాగ్రామ్ ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న. 1 2 3 కదా ఉన్నది. చేసినావా? రాయాలి, పాయింట్స్ రాయాలి కదా. ఓకే, ఏమైంది? ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకో. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఇచ్చిన నీకు ఇమేజ్ని, ఆబ్జెక్ట్ని సి అండ్ ఎఫ్కి బిట్వీన్, సి అండ్ ఎఫ్కి బిట్వీన్ ఉంది అంటే 4 ఉంది. ఈ 4 ఎక్కడ ఉంది? ఇక్కడ బియాండ్ సి. సో అంటే నీకు ఇమేజ్ ఇక్కడ అవుతుంది, ఇక్కడ బియాండ్ సి ఎక్కడో ఇక్కడ ఫామ్ అవుతుంది. అర్థమైందా? బియాండ్ సి ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ రిఫ్లెక్టెడ్ ఎక్కడ నుంచి వస్తుంది? ఎఫ్ నుంచి పాస్ అవుతుంది. ఈ రిఫ్లెక్టెడ్ ఎక్కడ నుంచి వస్తుంది? ఎఫ్ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయితే వస్తాయి, ఇలా వస్తుంది. ఇవి ఎక్కడ మీట్ అయినాయి? బియాండ్ సి అనే పాయింట్ దగ్గర మీట్ అయినాయి. బియాండ్ సి అనే పాయింట్ దగ్గర మీట్ అయినాయి. సో ఇక్కడ ఏమి వస్తావు? ఆ బొమ్మ ఇక్కడ వస్తుంది, బియాండ్ సి వస్తుంది. అర్థమైందా? సో ఇమేజ్ ఫౌండ్ బియాండ్ సి, లార్జర్ దాన్ యాక్చువల్ ఇమేజ్, అండ్ ఇమేజ్ ఇస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ కి తమ్ముడు ఇన్వర్టెడ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. అర్థమైందా? ఆ 3 పాయింట్స్ రాసేసి డయాగ్రామ్ తీసేస్తే 4 కి 4. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అర్థమైంది కదా? అర్థమైందా కదా? ఇది రాసుకో, తర్వాత నోట్స్ తీసుకొని రాసుకో.
ఇప్పుడు ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ అయిపోయింది. ఇప్పుడు కాన్వెక్స్ ఉంది. కాన్వెక్స్ లో రెండే డయాగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు కాన్కేవ్ లోనే మనకు 6 రూల్స్ ఉన్నాయి. కాన్వెక్స్ అంటేనేమో లోపల ఫామ్ అయ్యామా? కాన్కేవ్ అన్నిటికీ లోపలనే ఫామ్ అవుతుంది. దీనికి జనరల్ గా ఎక్కువ రూల్స్ ఏం లేవు. రెండే రూల్స్. ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ కాన్వెక్స్ మిర్రర్. ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్. దీంట్లో ఫస్ట్ రూల్ 1 ఏంటంటే ఎట్ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ దగ్గర తీసుకున్నాం ఫస్ట్. కానీ కాన్వెక్స్ మిర్రర్ ఎలా ఉంటుంది? నేను గీసేది రైట్ రాగా మీరే చెప్పండి. కాన్వెక్స్ మిర్రర్ రైటా? పక్కా పక్కా. పాలిష్ సర్ఫేస్ లోపల పాలిష్ సర్ఫేస్ ఎటుంటది? హార్డ్ సర్ఫేస్ ఇట్ సైడ్ అంటే లోపల ఉంటుంది. కేవ్ లోపల హార్డ్ సర్ఫేస్ ఉంటుంది. ఏది గీత గీసిన హార్డ్ సర్ఫేస్ అది. కన్ఫ్యూజ్ అవుతారనే నేను ఇట్లా గీసింది. ఇప్పుడు ఏంటిది? ఇది ఓకేనా? కాన్వెక్స్ అనేది కాన్వెక్స్ ఏనా? ఇది కాన్వెక్స్ మిర్రర్. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ లో నేను ఏం చేస్తున్నా? ఇమేజ్ నేను ఇన్ఫినిటీ దగ్గర తీసుకున్నా. ఇక్కడెక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ని తీసుకున్నాము. దీని కూడా సేమ్ ఉంటాయి కదా. ఏముంటాయి? ఎట్లుంటది? పోల్ ఇది. నెక్స్ట్ ఇంకేముంటాయి? ఫోకస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఫోకస్ ఇది సెట్ పోయి అటు సైడ్ షిఫ్ట్ అయినాయి. అర్థమైందా? కాన్కేవ్ కి తీసినాం, ఇటు సైడ్ తీసినాం. ఎఫ్ అండ్ సి అనేది ఇటు సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ వచ్చింది. దీనికి ఏమైతే రైట్ సైడ్ షిఫ్ట్ అయింది. కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ అని మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేయకపోతే క్వశ్చన్ రాంగ్ అయిపోతుంది కదా. సో ఇది అయిపోయింది. మనం ఇది అయిపోయిన తర్వాత నేను ఇన్ఫినిటీ దగ్గర తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాము? ఇన్ఫినిటీ. సో ఇప్పుడు ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి సేమ్ దాంట్లో ఏంటి? దాంట్లో మనం 2 rays ని పంపిస్తాం. దీంట్లో కూడా 2 rays ని పంపిస్తాము. ఫస్ట్ రే ఏం చేస్తా? ప్యారల్ పంపించేస్తా. ఇన్సిడెంట్ రే I1. నెక్స్ట్ ఈ ప్యారల్ పంపించి ఏమైతే ఇంకోటి ఏం చెప్పాను? కాన్వెక్స్ మిర్రర్ అంటే డైవర్జ్ అయిపోతాయి. రేస్ ఏమైతే డైవర్జ్ అయిపోతాయి. కాన్కేవ్ మిర్రర్ అంటే కన్వర్జ్ అవుతుంది. కాన్కేవ్ మిర్రర్ లో కన్వర్జ్ అవుతుంది, కాన్వెక్స్ మిర్రర్ లో డైవర్జ్ అవుతాయి. అంటే ఇది రేస్ ఇటు వెళ్ళిపోతుంది. ఇది ఆవాలి. అర్థమైందా? అర్థం కాలే? ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ సపోజ్ నేను చేస్తాను. కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటే అది కాన్కేవ్ మిర్రర్ కదా. ఇది కాన్కేవ్ మిర్రర్ కదా. కాన్కేవ్ మిర్రర్ లో ఏం చేస్తారు? రేస్ అనేది నేను రేస్ పంపించాను. ఇవన్నీ ఒకటే పాయింట్. ఇదేంటి? నాకు ఫోకస్. ఏంటిది? రేస్ అది కాదు చెప్పేది. ఫస్ట్ బేసిక్ చెప్తాను. ఇది ఆల్రెడీ చెప్పిన మళ్ళీ చెప్పాను. కాన్కేవ్ మిర్రర్ నేను ప్యారల్ గా పంపించినప్పుడు అవి ఎఫ్ నుంచి పాస్ అవుతాయి. ప్యారల్ గా పంపించినప్పుడు ఎఫ్ నుంచి పాస్ అవుతున్నాయి. అంటే ఏంటంటే ఇవన్నీ కన్వర్జ్ అవుతున్నాయి. ఒకటే దగ్గరకు వచ్చేస్తున్నాయి. రేస్ అన్ని ఒక దగ్గరకు వస్తున్నాయి. బయటకు వెళ్ళిపోతున్నాయి. మీట్ అవ్వట్లేదు, బయటకు వెళ్ళిపోతున్నాయి. అయితే మీట్ అవ్వట్లేదు కదా. సో అందుకే మనం ఏం చేస్తాం? ట్రేస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ట్రేస్. ఒక రే పంపించిన ఇంకొకటి పంపించేస్తే అయిపోతుంది కదా. ఇంకోటి పంపించేసి ఇది పంపించేసి ఇది వచ్చింది, ఇది వచ్చేస్తుంది. ఇది I2 తీసుకుంటే ఇది R2. ఇప్పుడు దీనికి ట్రేసెస్ ఫైండ్ అవుట్ చేస్తాను. ట్రేసెస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ రే ఎక్కడ మీట్ అయితే నాకు ఫోకస్ దగ్గర మీట్ అయితే ఇది ఎక్కడ మీట్ అయితే ఫోకస్ దగ్గర మీట్. సో రెండు ఎక్కడ మీట్ అయినాయి? ఫోకస్ కాదా మీట్ అయినాయి. సో ఇది ఎట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. దీనికి రూల్స్ ఏం రాస్తారు? ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ ఫార్మ్డ్ ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్. ఇమేజ్ ఫార్మ్డ్ ఈస్ ఏంటిది? వర్చువల్. ఎందుకంటే మిర్రర్ బిహైండ్ ఫామ్ అయింది. సో వర్చువల్.
virtual image is equal anna and erect. Image size is point size of image is point size. Size of image is point size. ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? అన్న లైట్ బంద్ చేయమను. ఆ లైట్ బంద్. ఏమైనా డౌట్ ఉందా? ఎన్ని రూల్స్ ఉన్నాయన్న? బాగా డౌట్ ఉందా ఏమైనా? ఏం డౌట్ లేదు కదా? ఈజీగా అర్థమైంది కదా? ఎన్ని రూల్స్ ఉన్నాయన్న? దీంట్లో 2 రూల్సే. ఇప్పుడు ఆల్రెడీ సగం చాప్టర్ అయిపోవడానికి వచ్చింది. మీరు లేట్ చేయకపోతే ఇప్పటికి ఫస్ట్ చాప్టర్ అయిపోయేది. రోజు సగం సగమే అవుతుంది. మీరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. మీకు అర్థం అవ్వడానికి టైం పడుతుంది. నేను చెప్పడం ఫాస్ట్ చెప్తున్నా. ఒక్కొక్క దానికి నేను 3 టైమ్స్ రిపీట్ చేస్తున్నా. అర్థమైందా లేదా ఇది? తర్వాత మళ్ళీ డౌట్ రాకూడదు. రాదా? ఎక్కడ ఇదా ఆబ్జెక్టా ఇమేజ్? ఇమేజ్ కి ఆబ్జెక్ట్ కి చాలా తేడా ఉంది. ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్. నీ ఇష్టం ఎట్లా అంటే అట్లా గీసుకో. ఇప్పుడు సపోజ్ మీరు ఏం చేస్తారు, యారో మార్క్ పెట్టారనుకో. నేను ఇక్కడ ఏం చేస్తాను చూడ, ఒక విషయం చూడండి. ఇప్పటివరకు నేను చేసిన ఇట్లా బొమ్మలు గీసి చూపించాను మీకు. ఒకవేళ మీరు యారో మార్క్స్ ఇస్తారు. చాలా మంది బుక్స్లో ఏమంటాయంటే ఇలా యారో మార్క్స్ ఉంటాయి. యారో మార్క్స్ వేసిన అనుకో దానికి రాయాలి. ఏం రాయాలి? ఏ నుంచి బి. ఇది ఎందుకంటే ఇది హైట్, ఇది ఏంటిది హైట్. సో ఇలా యారో మార్క్స్ తీసినప్పుడు ఏ నుంచి బి అని పెట్టండి అక్కడ. అర్థమైందా? ఒకవేళ యారో మార్క్ పెట్టుకున్నట్టు పెట్టారనుకో జనరల్ పెట్టేయచ్చు. అయిపోయిందా? అయిపోయిందా కాలేదా? అయిపోయిందా? ఇరేజ్ చేసేనా? ఇరేజ్ చేయనా? ఇరేజ్ చేసేస్తున్నా. వద్దా నవ్వలే? ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తాను. తర్వాత ఎక్కడ అనేది ప్లేస్ అనేది చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఎందుకంటే ఇదేనా రూల్ 2 అదే రూల్ 2 ఎక్కడ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉన్నదో ఇప్పుడు చెప్తాను నేను. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో చెప్తాను. ఇప్పుడు డయాగ్రామ్ ఇదే కదా? డయాగ్రామ్ ఇదేనా కదా? ఇది డయాగ్రామ్. అయితే ఇది ఇన్ఫినిటీ నాకు, ఇది పోల్ నాకు. మధ్యలో ఏమైనా పాయింట్స్ ఉన్నాయి నాకు. ఇటు వినండి నేను తర్వాత మళ్ళీ రిపీట్ చేయండి. సంబంధం ఇక్కడ చూడు. ఇక్కడ నాకు 2 పాయింట్స్ ఉన్నాయి. ఒక పాయింట్ పోల్ ఉన్నది, ఒకటేమో ఇన్ఫినిటీ ఉంది. మధ్యలో ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? లేవు. ఇంతకుముందు మనకి ఎఫ్ అనేది సి అనేది ఇటు సైడ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనము అక్కడొకటి ఇమేజ్ పెట్టుకొని తీసుకున్నాం కదా. కానీ ఇప్పుడు మనకు మిడిల్లో పాయింట్స్ లేవు కదా. సో నేనేం తీసుకుంటా, బిట్వీన్ పి అండ్ ఇన్ఫినిటీ ఎక్కడ పెడుతున్నా? బిట్వీన్ పోల్ అండ్ ఇన్ఫినిటీ. ఎట్ బిట్వీన్ పోల్ అండ్ ఇన్ఫినిటీ. బిట్వీన్ పోల్ అండ్ ఇన్ఫినిటీ. అర్థమైందా? ఆబ్జెక్ట్ అనేది నేను ఇక్కడ ఎక్కడైనా తీసుకోండి. ఎందుకంటే నాకు పాయింట్స్ లేవు కదా. ఇక్కడ కాన్కేవ్ వైపునే మనకు పాయింట్స్ ఉన్నాయి, కాన్వెక్స్ లో మనకి పాయింట్స్ లేవు. సో అందుకనే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అందుకే వినమని చెప్పిన. విననప్పుడు నేనేం చేస్తా, మాట ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నావు. నువ్వు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నావు. నేను చెప్పిన అది ఎందుకు తీసుకుంటావు అనేది కూడా చెప్పిన. నువ్వు ముచ్చట్లు పెట్టుకుంటుంటే ఎట్లా అర్థమవుతుంది? పంపిస్తా, కట్ చేసి పంపిస్తా. పక్క ఇటు ఏముంటుంది నీకు, సిల్వర్ లైనింగ్ ఉంటుంది కదా, హార్డ్ సర్ఫేస్ కదా. ఇది హార్డ్ సర్ఫేస్ నీకు మిర్రర్ రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఆబ్జెక్ట్ ఇటు సైడ్ నీకు రిఫ్లెక్టింగ్ ఉన్న సైడే కదా ఆబ్జెక్ట్ పెట్టేది. నువ్వు ఇటు సైడ్ ఎందుకు పెడితే నేను ఆబ్జెక్ట్ని
అర్థమైందా? ఆబ్జెక్ట్ నీకు రిఫ్లెక్టివ్ సర్ఫేస్ ఎదురుగానే పెడతాము, వెనకాల పెట్టాం కదా. అర్థమైంది కదా? ఇప్పుడు నేను చేసిన బిట్వీన్ పి అండ్ ఇన్ఫినిటీ పెట్టేసిన. పి అండ్ ఇన్ఫినిటీ పెట్టినప్పుడు ఫస్ట్ రే ఎప్పుడైనా కానీ సేమ్ ప్యారల్గా పంపించడం. సో ఫస్ట్ రే నేను ఏం చేసిన ప్యారల్గా పంపించేసిన. ప్యారల్గా పంపించినప్పుడు ఎక్కడ నుంచి వస్తుంది? ఇది ప్యారల్ పైకి వెళ్ళిపోతారు, డైవర్జ్ అయిపోతుంది. సో ఇది I1 అనుకో, ఇది R1 అయిపోతుంది. ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తానంటే నేను పోల్కి పంపిస్తాను. పోల్కి వెళ్ళినప్పుడు ఎక్కడ నుంచి వస్తుంది? అది కూడా డైవర్జ్ అయిపోతుంది. అది కూడా ఇది కూడా డైవర్జ్ అయిపోతుంది. స్ట్రైట్ వస్తుంది, డైవర్జ్ అయిపోతుంది ఇవన్నీ. సో ఇది R1 అనుకో, R2 ఇది I2 ఇది R2. అర్థమైందా? ఇప్పుడు ట్రేసెస్ డ్రా చేయాలి. దేనికి? రిఫ్లెక్టెడ్ రేస్ కి ట్రేసెస్ డ్రా చేయాలి. ఎఫ్ కి పైన వస్తది నా రిఫ్లెక్ట్ పక్కా. ట్రేసెస్ ఎఫ్ కి పైన వస్తాయి. ఇప్పుడు ఈ ట్రేసెస్ ఇక్కడ ఎక్కడ ఉంది కదా, ఇది ఇదే వస్తుంది ఎఫ్ కి దానికి మధ్యలో వస్తది. దీని ట్రేసెస్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఇలా వస్తుంది. ఇలానే కదా వచ్చేది, ఇంతేనా? ఇది పోల్ ఫోకస్ నుంచి వెళ్తుంది. ఇది ప్యానల్ ఏది కాబట్టి ఫోకస్ నుంచి వెళ్తుంది. ఇది ఇలా వెళ్తుంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఫామ్ అయింది. ఇమేజ్ అనేది నీకు ఎలా ఫామ్ అయింది? ఇక్కడనే ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయింది? ఎలా ఫామ్ అయింది? పాయింట్స్ ఏంటిది? ఫస్ట్ పాయింట్ అర్థమైందా? డయాగ్రామ్ క్లియర్గా. ఫస్ట్ పాయింట్ ఏంటిది? ఫస్ట్ పాయింట్ ఇమేజ్ formed at between of F and P. Formed between F and P. Between F and P. F and P. Next, second point ఏంటిది? Image formed is virtual and erect. Third point ఏంటిది? Size of image is small. అయిపోయింది. దీంతో మిర్రర్స్, రే డయాగ్రామ్స్ ఖతం అయిపోయింది. రే డయాగ్రామ్స్ అయిపోయింది. ఇంకా నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈజీగా వాడిని అడుగు. ఇంతకుముందు ఏమన్నాడు? ఇప్పుడు రే డయాగ్రామ్. లెన్స్ అడుగు అంటే లెన్స్ అడుగు తెలియదు కదా. ఇంకా లెన్స్ అడుగు. లెన్స్ ఎట్లున్నారా? లెన్సెస్ ఎట్లున్నాయి? లెన్స్లో కూడా రే డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, అవి ఎట్లున్నాయి? ఇప్పుడు ఇవి ఎట్లుంటాయి? ఇప్పుడు ఈజీగా ఉందా? అది వచ్చినప్పుడు అది ఈజీ అయిపోతుంది. ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఇంత రిస్క్ తీసుకొని మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది రాసుకున్నారా? అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు మెయిన్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేది ఉంటుంది. ఇంకా ఫార్ములా బేస్డ్ ఇప్పుడు వస్తుంది. రాసుకున్నావా? వచ్చేటి ఇప్పుడు ఇది రాసుకున్న తర్వాత ఫాస్ట్గా కొన్ని పాయింట్స్ రాసుకోండి. పాయింట్స్ అడుగుతాడు జనరల్గా, ఎగ్జామ్లో అడుగుతాడు, మీకు అడుగుతాడు, మెయిన్గా ఎస్ఎస్సిలో అడుగుతాడు, సిబిఎస్సిలో కూడా కొన్ని కొంచెం అడుగుతారు. కానీ స్టూడెంట్స్కి ఎస్ఎస్సి సిబిఎస్సి ఉంటాయి కదా. లాస్ట్ ఇయర్ అడిగిన అనుకుంటా యూజెస్ ఆఫ్ మిరర్స్ అని. లాస్ట్ ఇయర్ అడిగిన యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. అయిపోయిందా? వద్దా? నువ్వే స్లో రాస్తున్నావు. ఇంకా స్లో రాసినప్పుడు ఎగ్జామ్లో టైం సరిపోదు. అయిపోయిందా సండే? ఇరేజ్ చేసేస్తున్నాయి. ఇరేజా వర్ధన్? ఆ లైట్ ఆఫ్ చేయరా? ఎందుకు లైట్ ఆన్ చేసేది? అది అది కాదు ఆన్ చేసుకోవాలి. బండి ఓకే.
అలా అయితే ఎందుకు ఆఫ్ చేసినారా? సేమ్ అన్నారు రెండు ఒకటేలాగా ఉంటుంది లేకపోయినా. యూజెస్ ఆఫ్ క్వశ్చన్స్ అని పెట్టుకోవాలా? క్వశ్చన్స్ అని పెట్టుకోవాలి, లేదా టాపిక్ అని పెట్టుకోవాలి. యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్. యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఎన్నున్నాయన్నా? అదంతా 4 or 5 ఉంటాయి అంతే. ఫస్ట్ పాయింట్, మీరు ఎప్పుడైనా కానీ 1 2 3 అని పెట్టకండి. 1 2 3 అని పెడితే ఏమైతే తెలుసా, ఇప్పుడు 2A పాయింట్స్ రాసిండు 3A పాయింట్స్ రాసిండని ఎగ్జామ్లో ఏం చేస్తాడు, కొంచెం తక్కువ మార్కులు వేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ పాయింట్స్ పెట్టాలి, పాయింట్స్ కానీ ఇలా టిక్ మార్కులు కానీ ఇక్కడ ట్రై చేస్తాడు. అదేనా, అదొక సింపుల్ ట్రిక్ అది. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ యూజ్ చేస్తాము, టార్చెస్లో యూజ్ చేస్తాం. ఇక్కడ టార్చ్ అట్లా ట్యూబ్లైట్. టార్చెస్ నా తప్పు రాసిన టార్చ్ స్పెల్లింగ్ ఏంటిది, యూజ్ చేసాను రాసిన 2 రీచెస్ అని రాసిన ఓపిక లేదా, జ్వరం వస్తుంది, ఓపిక లేదు, రాస్తాం. టార్చెస్ కవరింగ్ టార్చెస్ ఇంకా సర్చ్ లైట్ అంట వాడతారు. సర్చ్ లైట్ అన్న ఇప్పుడు ప్రొజెక్టర్ ఓకే. హెడ్ లైట్ అన్న సన్లైట్ హెడ్ లైట్ ఆఫ్ బైక్ వెహికల్. హెడ్ లైట్ ఆఫ్ వెహికల్. నెక్స్ట్ అండ్ ట్యూబ్లైట్. చేసుకుంటా ఇది షేవింగ్ అన్నా. షేవింగ్ మిర్రర్ లేదా దానికి అట్లాంటి పేరేం లేదు, నార్మల్ మిర్రర్ పెడితే చాలు. షేవింగ్ మిర్రర్స్ ఉంటాయి కొన్ని. కాన్కేవ్ మిర్రర్ అని అదే కాన్కేవ్ మిర్రర్ హెడ్డింగ్ పెట్టినా ఎగ్జాంపుల్ అన్నా. ఎగ్జాంపుల్ అదే రాస్తారు. షేవింగ్ మిర్రర్ అన్నా మొబైల్ లెన్స్. రాసుకోవాలా? సోలార్ ఫర్నేసెస్. స్ట్రీట్ లైట్ అన్న. స్ట్రీట్ లైట్ కదా డెంటిస్ట్ ని పళ్ళు చూడడానికి వాడరా అన్న? స్ట్రీట్ లైట్ లాగా స్ట్రీట్ లైట్. స్ట్రీట్ లైట్ రావాలి. నాకు అర్థం కాలేదు నిజంగా. ఇది యూజెస్ చదువుకుంటే నేను అర్థం కావడానికి ఇది టార్చ్ లైట్స్ ఉంటాయి కదా, టార్చ్గా ముందు ఉంటాయి కదా, దాన్ని మనం మరి టార్చ్ లైట్ అంటే అది ఎందుకు రాదన్నా? ఏది స్ట్రీట్ లైట్. స్ట్రీట్ లైట్ అది కూడా రావచ్చు, అది కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు టార్చ్ లైట్ అంటే మీరు ఎట్లా పెట్టుకుంటున్నా ముందున్నది అనుకుంటున్నారా? మిర్రర్ నేను అనేది. టార్చ్ లైట్లో మిర్రర్ ఉంటుంది తెలుసా? మిర్రర్ ఉంటుందా, లెన్స్ అంటే గ్లాస్ ఉంటుందా? ఎక్కడ గ్లాస్ ఉంటుంది? ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? గ్లాస్ ఉంటుంది. గ్లాస్ ఉంటుందా, మిర్రర్ ఉంటుందా? పక్కా పక్కా 100%. ఇప్పుడు వినండి, ఏం చెప్తున్నా, గ్లాస్ లోపల ఉంటుంది, మిర్రర్ లోపల ఉంటుంది. కొన్ని గ్లాస్ చిన్న చిన్న ఉంటాయి. ఇలా ఉంటుందా? ఇది లైట్ కదా మనకి, దీని ముందు ఉండేది ఒక గ్లాస్, ఇది బయటికి పాస్ చేయడానికి. కానీ ఇక్కడ నీకు ఒక కోటింగ్ ఉంటుంది, చూసినారు ఎప్పుడైనా? చూడలే. ఇక్కడ ఒక సిల్వర్ కోటింగ్ లాంటిది కోటింగ్ ఉంటుంది. సిల్వర్ కోటింగ్ పైన లైట్స్ ఉండేవి. బైక్ బయట ఉంది, చూసిరాపో. మా బైక్ ఎవరితో ఒక బైక్ బయటనే ఉంది కదా, చూసిరాపో. కార్తీక్ నువ్వు ఎందుకు పోతున్నావా? టార్చ్ లైట్ చూసినా, టార్చ్ లైట్ లో ఇక్కడ ప్లేటింగ్స్ లాంటివి ఉంటాయి, సిల్వర్ ప్లేటింగ్స్ లాంటివి ఉంటుంది. అవి కెమెరాస్, అవి టార్చ్ లైట్స్ ఎందుకు అవుతుంది అది? నీకు ఈ లైట్ అనేది కన్వర్జ్ అవ్వకుండా విను,
లైట్ అనేది నీకు కన్వర్జ్ అవ్వకుండా ఏమవ్వాలి, నీకు ఇట్లా డైవర్స్ అవ్వాలి, ఇట్లా అవ్వాలి కదా, ఎక్స్పాండ్ ఎక్కువ రీస్ ఫోకస్ చేయాలి కాబట్టి ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి లైట్ వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఈ రిఫ్లెక్ట్ అయిన లైట్ ఇట్లా ఇట్లా రిఫ్లెక్ట్ అవ్వకుంటే ఇక్కడ బయటకు వస్తుంది, ఇలా రిఫ్లెక్ట్ అవ్వకుంటే ఇలా అర్థమైందా? ఇక్కడ ఉంటుంది ఒక స్క్రీనింగ్ లాంటిది ఉంటుంది, స్క్రీన్ లాంటిది ఏముంటుంది ఇక్కడ, సిల్వర్ స్క్రీన్ లాంటిది ఉంటుంది. ఉందా సిల్వర్ స్క్రీన్? వినండి వినండి, అరే ఉందా లేదా సిల్వర్ స్క్రీన్? ఉంది కదా. కాన్కేవ్ షేప్ లోనే ఉందా, అది కాన్వెక్స్ షేప్ లో ఉందా? కేవ్ షేప్ లోనే ఉంది కదా, అది ఉందా లేదా? అందుకే టార్చర్, సర్చ్ లైట్, హెడ్ లైట్స్ లో రాస్తాం. షేవింగ్ మిర్రర్ లో కూడా సేమ్ అలాంటిదే ఉంటుంది. నెక్స్ట్ యూజ్డ్ బై డెంటిస్ట్ యూజ్ చేసేసి కూడా అలాంటివి చేస్తారు. సోలార్ ఫర్నెసెస్, ఇది జనరల్గా మీకు ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఆ ఎక్స్పెరిమెంట్ నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. సోలార్ ఫర్నెస్ బేస్డ్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంటుంది మీకు. ఆ ఎక్స్పెరిమెంట్ ఫాస్ట్గా చెప్తే చూడండి. ఏంటి అంటే ఫస్ట్ చెప్పేస్తా ఫాస్ట్గా, జనరల్గా ఒక 2 minutesలో పడిపోతుంది. సోలార్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది మీకు. అంటే వాటర్ హీటింగ్ ఎక్స్పెరిమెంట్ అని ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. వాటర్ హీటింగ్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. అది ఏం చేస్తామంటే ఒక డిష్ ఉంటుంది చూడు, డిష్ ఒక డిష్ ఇట్లా సెట్ అప్ ఉంటుంది పైన, ఛత్రి లాంటిది ఉంటుంది, గొడుగు లాంటిది. అది తీసుకుంటాను, అది తీసుకొని ఏం చేస్తామంటే దానిపైన మనకు సిల్వర్ ఫాయిల్స్ దొరుకుతాయి. సిల్వర్ ఫాయిల్స్ ఉంటాయి కదా, పేపర్ లెక్కన ఉంటాయి సిల్వర్ ఫాయిల్స్. ఆ ఫాయిల్స్ అనేది దీనిపైన అతికిస్తాం అన్నట్టు. చిన్న చిన్న షేప్స్ కట్ చేసేసి దీనిపైన అంబ్రెల్లా పైన గొడుగులు అట్లుంటాయి, దానిపైన చిన్న చిన్న షేప్స్ కట్ చేసేసి అతికిస్తాం అన్నట్టు. దానికి ఒక పర్టికులర్ షేప్ లాంటివి ఉంటాయి, షేప్స్ కట్ చేసేసి అంటే దాన్ని మెజర్మెంట్ చేసి దాని సైజ్ కట్ చేసి అతికిస్తాం, చిన్న చిన్న పీసెస్ అతికిస్తాం. అతికిపెట్టేసిన తర్వాత ఏం చేస్తాం అంటే ఇప్పుడు దీన్ని సన్లైట్లో పెడతాం. సన్లైట్లో పెడతాం. అవేమవుతుంది, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది ఫోకస్ దగ్గర. నేనేం చెప్పిన కాన్కేవ్ మిర్రర్లో ఏమవుతుంది, అన్ని కన్వర్జ్ అవుతుంది. కాన్కేవ్ మిర్రర్లో ఏమవుతుంది, ఈ సన్లైట్ ఇలా వచ్చింది అనుకో, ఇలా వచ్చింది ఇలా ఫోకస్ మెయిన్ వస్తుంది, ఇలా వచ్చింది ఇలా ఫోకస్ పైన నుంచి వస్తుంది, ఇలా వచ్చింది మళ్ళీ ఫోకస్ నుంచి వస్తుంది, ఇలా ఇది కూడా ఫోకస్. అంటే ఈ పాయింట్ దగ్గర నీకు ఏమవుతుంది, అన్ని రేస్ మీట్ అవుతుంది. సో ఏం చేస్తామంటే ఇక్కడ ఒక బాయిలర్ లాంటిది, అంటే ఒక గ్లాస్ లాంటిది, మన గిన్నెలు ఉంటాయి కదా, ఫర్నెస్, ఒక ఫర్నెస్ పెడుతుంది ఇక్కడ. ఒక ఫర్నెస్ పెట్టేసి దీంట్లో వాటర్ పెట్టేస్తున్నాడు, దీంట్లో వాటర్ పెట్టేస్తాం. ఇప్పుడు వాటర్ పెట్టేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ వెళ్ళిన సోలార్ లైట్ అవన్నీ ఇక్కడే కన్వర్జ్ అవుతున్నాయి కదా, అవుతున్నాయి కదా. సో ఇక్కడ కన్వర్జ్ అవుతున్నాయి. కన్వర్జ్ ఏం చేస్తుంది, ఈ సర్ఫేస్ని హీట్ చేసేస్తుంది. అది ఈ వెజల్ ఉంది కదా, ఆ వెజల్ సర్ఫేస్ని హీట్ చేస్తుంది. ఆ హీట్ ఏం చేస్తుంది, వాటర్ని బాయిల్ చేసేస్తుంది. అర్థమైందా? ఇదే మీకు సోలార్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంటుంది, మీకు సింపుల్ ఎక్స్పెరిమెంట్. అది అర్థమైందా ఎక్స్పెరిమెంట్? అది క్లియర్గా. అందుకే సోలార్ ఫర్నేసెస్లో కూడా యూజ్ చేస్తామని చెప్తాయి ఇక్కడ. అర్థమైందా? ఇది యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ పెద్ద ఏం ఉండదు కానీ రాసుకోండి. యూజెస్ ఆఫ్ నోట్స్ నీట్గా రాసుకోండి, నాకు ఒకసారి పనికొస్తాను. కాన్వెక్స్ ఇది బైక్ అద్దాలు, రైల్వే మిర్రర్స్ కాకున్నది. మన కళ్ళు కూడా కాన్వెక్స్ అన్న ఇప్పుడు కాన్కేవ్ అయిపోయిందా? మిర్రర్ అయిపోయింది. కాన్వెక్స్ మిర్రర్స్ ఫస్ట్ రియర్ వ్యూ మిర్రర్స్ ఇన్ వెహికల్స్. రియర్ వ్యూ మిర్రర్స్ in rear vehicles. Nice. ఇంకా ఎక్కడ యూజ్ చేస్తున్నావు? ఐస్ అన్న. ఐసా? స్పెట్స్. అవి లెన్సెస్, అవి లెన్స్ వేరు ముందే చెప్పిన లెన్సెస్ కళ్ళు లెన్సే కదమ్మా, అవి లెన్సెస్ లో వస్తాయి. అవి కానీ మిర్రర్ కాదా? మిర్రర్ కాదా, లెన్సెస్ వస్తాయి. జనరల్ ఇది ఒకటే యూజ్ ఉంటుంది. అండ్ దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి. వై డూ వి యూజ్ దిస్ మిర్రర్ అని అడుగుతారు. అప్పుడు ఏం రాస్తారు, ఎందుకు యూజ్ చేస్తాం ఇది, ఎందుకంటే ఇదేం చేస్తుంది, ఇట్ గివ్స్ ఏమి ఇస్తుంది, గివ్స్ డైరెక్ట్ ఇమేజ్. ఏం చేస్తాం మనం, డైరెక్ట్ ఇమేజ్ ఇస్తుంది, డైరెక్ట్ ఇమేజ్ ఇస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇంకా హెల్ప్స్ డ్రైవర్స్
To realize to give large view. ఏరియా అంటే డ్రైవర్కి చాలా లార్జ్ ఏరియా వరకు కనిపిస్తుంది. ఇప్పుడు కార్లో కూర్చున్నాం అనుకో వెనకాల చాలా డిస్టెన్స్ వరకు కనిపిస్తుంది లేదా కొంచెం స్మాల్ సైజ్ నీకు స్మాల్ అయిపోతుంది ఇమేజ్. కార్ పెద్దగా ఉంటుంది, ఆ కార్ సైజ్ నీకు యాక్చువల్ సైజ్ కనిపిస్తుంది, దాంట్లో స్మాల్ సైజ్ దగ్గర కనిపిస్తుంది, స్మాల్ సైజ్ కనిపిస్తుంది, దాంట్లో రష్ పెట్టుకుంటాయి కదా. సో హెల్ప్స్ డ్రైవర్స్ టు వ్యూ లార్జర్ ఏరియా అంటే దాని చుట్టుపక్కల ఏమన్నా కానీ అది కనిపిస్తుంది అన్నట్టు. సో ఇదే దీన్ని యూజ్ చేస్తాను అంటే రియర్ వ్యూ మిర్రర్స్ ఆఫ్ వెహికల్స్. ఎన్సీఆర్టీలో వచ్చింది ఇదే. అయిపోయిందా? స్ట్రైట్ మిర్రర్ యూజెస్ స్ట్రేట్ సిలబస్ అవ్వాలి కూడా అదే ఉంటాయి యూజెస్. రాసుకున్నావు వర్ధ? ఈజీ అవుతుంది కానీ స్టేట్ అది మార్చి చెప్పాలి. మాటలు ఆపండి. ఇప్పుడు నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నావు, అవి వినిపిస్తాయి కదా నీ వాయిస్. అయిపోయిందా? ఇరేజ్ చేసేస్తున్నా ఇంకా. ఇప్పుడు ఏంటంటే సైన్ కన్వెన్షన్ అనే ఒకటి ఉంటుంది. టైం ఎంత అయింది? అలా అయితే అయిపోతుంది. 10 minutes 12 minutes ఉంది, అయిపోతుంది ఈజీగా. సైన్ కన్వెన్షన్ ఉంటుంది ఒకటి, ఈజీనే. అది ఏం లేదు, ఆల్రెడీ మీరు చేసే ఉంటారు. సైన్ కన్వెన్షన్ ఇప్పుడు ఇది అయిపోయిందా? అయిపోయిందా? చిన్నపిల్లలకి ఎందుకు చెప్తున్నామా? సైన్ స్పెల్లింగ్ కరెక్టేనా? ఎస్ఐజే కరెక్ట్ అంటున్నా. సైన్ కన్వెన్షన్. సైన్ కన్వెన్షన్ ఫర్ రిఫ్లెక్షన్ reflection by spherical mirrors. రాసుకోండి. ఏమంటాను ఫస్ట్ నేను బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేసిస్తా, దాని తర్వాత దాంతో థియరీస్ ఉంటే ఆ థియరీస్ చెప్తా. ఫస్ట్ సైన్ కన్వెన్షన్ ఫర్ రిఫ్లెక్షన్ బై ద స్పెరికల్ మిర్రర్స్. సో దీనికి ఒక కన్వెన్షన్ ఉంటుంది, ఏది పాజిటివ్ ఉంటుంది, ఏది నెగిటివ్ ఉంటుంది, ఎట్ సైడ్ ఉంటే పాజిటివ్, ఎట్ సైడ్ ఉంటే నెగిటివ్. మనం మ్యాథ్స్లో నేర్చుకుంటాం ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని నేర్చుకున్నారా లేదా? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్లో పాజిటివ్ యాక్సిస్ ఉంటుంది, నెగిటివ్ యాక్సిస్ ఉంటుంది. వై యాక్సిస్లో పాజిటివ్ యాక్సిస్ ఉంటుంది, నెగిటివ్ యాక్సిస్ ఉంటుంది. ఉంటుందా? సేమ్ అలానే దీంట్లో కూడా ఏముంటుందంటే ఏం కాదు, ఇదేంటిది? విను ఇదేంటిది? ఇది ఎక్స్ కదా, పాజిటివ్. ఇది కూడా ఎక్స్ కదా, నెగటివ్. ఇది వై కదా, నెగటివ్. ఇది వై కదా, పాజిటివ్. ఎందుకు తప్పు? మ్యాథ్స్ బుక్ తప్పు కానీ నేను చెప్పింది రెడ్డి రాసుకో. నువ్వు ఇది రాసుకో, ఇక్కడిది ఇక్కడ రాసుకో. ఏమంటున్నా? ఇదే రాయి, రాకపోతే నన్ను వచ్చి అడుగు, నేను చూపిస్తాను కానీ. వై యాక్సిస్ లో పాజిటివ్, నెగిటివ్. ఇదేంటిది? పాజిటివ్, నెగిటివ్. ఇప్పుడు ఈ నెగిటివ్ పాజిటివ్ అనేది ఎలా యూజ్ చేస్తాం? మనం జనరల్గా మిర్రర్ తీసుకుంటాం కదా, మిర్రర్ని ఎక్కడ డ్రా చేస్తాం? ఇక్కడ డ్రా చేస్తామా కదా? మిర్రర్ని ఎక్కడ రాస్తాం? ఇక్కడ డ్రా చేస్తాం. మెల్లగా రాగరా? ఇది
ఇదేంటిది ఏం మిర్రర్ ఇది కాంకేవ్ కాన్వెక్స్ అది కన్ఫ్యూజ్ అవుతున్నావు ఓకే అదే కాన్వెక్స్ మిర్రర్ మనకు ప్రిన్సిపల్ యాక్సెస్ ఎక్కడ తీసుకున్నాం మనము ప్రిన్సిపల్ యాక్సెస్ ఫోకస్ అవన్నీ ఫోకస్ ఇక్కడ ఎక్కడ తీసుకున్నావు ఇక్కడ అన్న అటు సైడ్ తీసుకున్నావు అన్ని ఇది పోలింగ్ ఫోకస్ ఫోకస్ అవ్వాలన్నా ఇక్కడ ఫోకస్ ఇవన్నీ ఎటే ఉన్నాయి కదా దీనికి ప్రిన్సిపల్ యాక్సెస్ అన్న ప్రిన్సిపల్ యాక్సెస్ ప్రిన్సిపల్ ఇదే కదా యాక్సెస్ ఏదైనా తీసుకోవచ్చు ఒక లైన్ ఇదే ప్రిన్సిపల్ లైన్ కదా ఈ లైన్ ప్రిన్సిపల్ యాక్సెస్ అంటాము నీకు ఫోకస్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ కూడా ఫోకస్ ఉంటుంది ఇక్కడ కూడా నీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది ఇక్కడ కూడా నీకు పోల్ ఉంటుంది సో ఇట్ సైడ్ ఉన్నాయి అని నీకేంటిది పాజిటివ్ నీకు ఇట్ సైడ్ ఇమేజ్ ఫామ్ అయినా ఇట్ సైడ్ నీకు ఇమేజ్ ఫామ్ అయినా కానీ ఇట్ సైడ్ నీకు ఫోకస్ ఉన్నా కానీ ఇట్ సైడ్ నీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ ఏమైతే నీకు పాజిటివ్ అవుతుంది ఇప్పుడు కొన్ని కాలం కింద కూడా ఫామ్ అవుతున్నాయి కదా మనకి ఇమేజెస్ అంటే నెగటివ్ పాజిటివ్ కూడా వస్తాయి నెగటివ్ పాజిటివ్ కూడా వస్తాయి వస్తుంది కొన్నిసార్లు ఇమేజెస్ ఇక్కడ కింద ఫామ్ క్వశ్చన్ లాగా అవుతాయి చెప్తున్నావా అన్న క్వశ్చన్ లాగానే చెప్తున్నా నేను ఇప్పుడు నేనేం చేస్తున్నా కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాను ఇప్పుడు కాన్వెక్స్ తీసేసి నేను కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నా కాన్కేవ్ మిర్రర్ అంటే ఇలానే కదా ఇదన్నా కదా కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నా కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటే నాకేమైంది ఇట్ సైడ్ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ సి వస్తుంది ఇక్కడ ఎఫ్ వచ్చి ఇక్కడ సి వచ్చినప్పుడు నాకేమొస్తుంది ఇక్కడ ఏనా కాటకడ మాట్లాడితే ఇక్కడ ఎందుకు అర్థమవుతుందిరా వాటితో మాట్లాడుతూనే నేను చూస్తూనే ఉన్నా ఏం మిర్రర్ తీసుకున్నా చెప్పు వెక్సా కాన్కేవ్ మిర్రర్ అది మార్చినావు నువ్వు ఇందాక వేరే చేసినావు ఇప్పుడే చెప్పి మరి మార్చిన నేను అరవకు నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాను కాన్కేవ్ మిర్రర్ తీసుకొని ఇది పోల్ అంటే నాకు ఇటు సైడ్ వచ్చినాయి ఫోకస్ ఇటు సైడ్ ఉన్నా సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉన్నా అన్ని ఏమైతే ఇవన్నీ నెగిటివ్ అయిపోతాయి కొన్నిసార్లు మనకి ఇమేజ్ ఇక్కడ కూడా ఫామ్ అయింది కదా సో ఇక్కడ వచ్చేసినప్పుడు ఏమైంది పాజిటివ్ అయింది కొన్నిసార్లు ఇమేజ్ ఇటు ఫామ్ అయింది కదా ఇటు ఫామ్ అయింది కాబట్టి ఏమైంది నెగిటివ్ అయిపోయింది అర్థమైందా సో ఇది పాజిటివ్ పైన ఉంటే పాజిటివ్ కింద ఉంటే నెగిటివ్ రైట్ ఉంటే పాజిటివ్ లెఫ్ట్ ఉంటే నెగిటివ్ ఇది ఇలానే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఒక్కొక్క పాయింట్స్ రాసుకోండి చెప్తా రాసుకోండి నేను డిక్టేషన్ చేస్తాను డిక్టేషన్ చేయాలా రాయనా అక్కడ మాకు 4-5 పాయింట్స్ ఉన్నాయి డిక్టేషన్ చేయనా రాసుకోండి ద ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ placed to the left side of the mirror. Object is always placed in front of Object is always object is always placed to the left side of the mirror. Always placed to the left side of the mirror. of mirror. Second point, all distance should be measured. All distances should be measured from pole parallel to principal axis. ఏంటిది pole అనేది ఏమంటే నాకు parallel to principal axis. Parallel to principal axis. Next, right of the origin positive x-axis are taken positive. Left of origin
left of the origin negative x axis అన్న నెక్స్ట్ ఆ చాప్టర్ స్టార్ట్ చేద్దాం are కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్స్ taken negative. Next, అది చేద్దాం ఒకసారి perpendicular to and above principal axis. Perpendicular to అదేంటన్నా అండ్ అది perpendicular to and above. Perpendicular to and above principal axis. That is a positive y axis దట్ ఈస్ అట్ అయ్యా రాసుకోవచ్చు కదా are taken positive. Positive. Next, perpendicular to అన్ని ఈరోజు మొదలు perpendicular to and below principal axis. Below principal axis, negative y axis ఇప్పుడు రాలేదా are taken negative. అర్థమైందని ఎక్స్ప్లెయిన్ చేసిందే రాపించిన. అయిపోయిందమ్మా ఎక్స్ప్లెయిన్ ఏమేమి చేసినా అదే రాపించిన. నాకు అర్థం కాలేదు ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్. ఆబ్జెక్ట్ అనేది నీకు ఎప్పుడైనా కానీ లెఫ్ట్ సైడ్లో పెడతారు. అది కాదమ్మా ఇది ఫస్ట్ అర్థమైంది. ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ ఆన్ ద లెఫ్ట్. ఆర్ డిస్టెన్స్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ నుంచి డిస్టెన్స్ ని మెజర్ చేస్తాం కదా. రైట్ ఆఫ్ ద ఆరిజిన్. ఇప్పుడు రైట్ ఆఫ్ ద ఆరిజిన్. రైట్ అంటే ఇదే కదా, ఇది ఆరిజిన్ అనుకున్నాం. ఇది ఆరిజిన్. ఇది ఆరిజిన్ నుంచి రైట్ ఏముంది, ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాను నేను. సో రైట్ ఆఫ్ ఆరిజిన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం. ఆర్ టేకెన్ పాజిటివ్ అంటే ఇటు సైడ్ నీకు పాజిటివ్ న్యూమరికల్స్ మాత్రమే తీసుకుంటాం మనం. అంటే +1 +2 +3 +4 పాజిటివ్ న్యూమరికల్స్కే తీసుకుంటాం కదా. అర్థమైందా? లెఫ్ట్ ఆఫ్ ఆరిజిన్. ఆరిజిన్ ఇది. ఆరిజిన్కి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఆఫ్ ఆరిజిన్ మైనస్ ఎక్స్ యాక్సిస్. అది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కదా ఇది. సో మైనస్ ఎక్స్ యాక్సిస్ ఆర్ టేకెన్ నెగిటివ్ అంటే -1 -2 -3 -4 -5 తీసుకుంటాం కదా. సో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది. సో నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటాం. నెక్స్ట్ పర్పెండిక్యులర్ టు అంటే యాక్సిస్ ప్రిన్సిపల్ యాక్సిస్ కదా. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇది పర్పెండిక్యులర్ కదా, 90 degrees ఇంక్లినేషన్ ఉంది కదా కాబట్టి పర్పెండిక్యులర్. సో పర్పెండిక్యులర్ టు అండ్ అబవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ ఉంటే అంటే పైన ఉంటే దాన్ని ఏమంటున్నాం మనము పాజిటివ్. పాజిటివ్ y యాక్సిస్ ఆర్ టేకెన్ యాజ్ పాజిటివ్ అంటే +1 +2 +3 తీసుకుంటాం. పాజిటివ్ తీసుకుంటాం. నెక్స్ట్ నెగిటివ్ y యాక్సిస్. ఇది పర్పెండిక్యులర్ టు అండ్ బిలో కిందనే ఉంది కదా ఇది. సో బిలో ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ టేకెన్ యాజ్ నెగిటివ్. అర్థమైందా కాలేదా? అర్థమైందా? అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు నేను లాస్ట్ రాసుకోండి. లాస్ట్ ఒక టూ ఉన్నాయి. 2 రాసుకోండి ఫస్ట్. ఇదే చేసిందా? నేను సిలబస్ తొందర కంప్లీట్ చేద్దామని నేను ఇప్పటికెల్లా సగం అయిపోయాలి. నేనేమన్నా 1 వీక్లో కంప్లీట్ చేసిస్తాను 6 డేస్లో. 6 డేస్ అయిపోవడానికి వస్తుంది. అయినా కానీ కంప్లీట్ అవ్వాలి. మాకు మంచిగా అర్థం అవడం కావాలన్నా నాకైతే మంచిగా అర్థమవుతుందన్నా. ఇప్పుడు ఇంకా 2 రోజులు అవ్వదు. లెన్స్ ఇంకా సేమ్. ఇది ఎన్ని రోజులు పట్టిందో లెన్స్ కూడా అన్ని రోజులే పడుతుంది. అని కావాలి. మీరు స్లో చేస్తే మరి మీకే ఇంకా తొందరగా రాదని చెప్తాను. కానీ ఫస్ట్ మిర్రర్ ఫార్ములా రాసుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ టీచర్ అయినా కూడా ఎప్పుడు స్టూడెంట్స్ పైన నిర్ణయిస్తారు కదా అట్లా. నేను ఏం ఎందుకు ఇస్తున్నాను? వాళ్ళు చెప్పడం సరిగ్గా చెప్తే మాకు మంచిగా అర్థమవుతుంది. వాళ్ళు చెప్పడం సరిగ్గా చెప్పకపోతే వాళ్ళు వాళ్ళ మిస్టేక్ కూడా ఏం లేదు. మేనేజ్మెంట్ ఉంటుంది కదా. మేనేజ్మెంట్ ఏం చేస్తారు, వీళ్ళకి ఈ టైం పీరియడ్లో ఈ సిలబస్ అయిపోవాలి, ఈ టైం పీరియడ్లో ఈ సిలబస్ అయిపోవాలి అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఫాస్ట్గా చెప్పేస్తారు. ఇది పట్టుకొని అది చదువుకోండి, ఇది బట్టి అని వాళ్ళు చెప్పేస్తారు. కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టు వాళ్ళు చెప్తారు. వాళ్ళకి అంత టైం ఉండదు, ఇది ఉండదు. మీకు ఏం చేస్తారు, ఇంకేం చేస్తారు, ఇంకోటి ఏం చేస్తారు, మీకు ఇప్పుడు 2-3 డేస్లో మీకు ఎగ్జామ్స్ పెడతారు, మళ్ళీ ఎగ్జామ్స్ పెడతారు, మళ్ళీ ఎగ్జామ్స్ పెడతారు. ఎగ్జామ్సే పెట్టుకుంటూ పోతారు, ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేయరు. ఎగ్జామ్స్ రిపీటెడ్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూనే పోతుంటారు. మీకు స్టార్ట్ అవ్వలే
మిర్రర్ ఫార్ములా ఏంటిది 1/f 1/f is equal to 1/, చెప్తారా అన్నీ చెప్తారా 1/u అన్నీ చెప్తా చెప్పినా కానీ మళ్ళీ అడుగుతాం మళ్ళీ అడుగుతాం అరే దీంట్లో వెలాసిటీ రావురా ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వస్తుంది ఎఫ్ అనేది నేను ఆల్రెడీ నీకు ఫస్ట్ క్లాస్లో చెప్పిన ఫస్ట్ క్లాస్లో ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఎలా డెలికేట్ చేస్తాము అని చెప్పినా లేదా అవే ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఎఫ్ అనేది అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ పోల్. ఎఫ్ ఏంటిది డిస్టెన్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ పోల్. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. ఎఫ్ అంటే అర్థమైందా కాలేదా? ఎఫ్ స్మాల్ ఎఫ్ is equal to distance between focus and pole. V is equal to distance of image from pole. ఏం చెప్పినా రూల్ ఏం చెప్పినా అన్ని పోల్ దగ్గర నుంచి మెజర్ చేస్తామని చెప్పినా కదా. సో అన్ని పోల్ దగ్గర నుంచి ఉంటాయి. సో డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ ఫ్రమ్ పోల్. U ఏంటిది డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ distance of object from pole. Distance and r is equal to d/2 distance radius kada d/2 cheyadaniki distance between center of curvature and center of curvature and pole. F కి ఇంకో ఫార్ములా ఉంటది. అయిపోయింది. F కి ఇంకో ఫార్ములా ఉంటది. F కి ఏం ఫార్ములా ఉంటది? F is equal to r/2. F is equal to r/2 or r/2. F is equal to r/2 or 2F is equal to r. F is equal to r/2 or 2F is equal to r. అయిపోయిందా? నెక్స్ట్ ఇది అయిపోతుంది. మ్యాగ్నిఫికేషన్ అయిపోతే ఫార్ములాస్ చెప్పేస్తున్నాను. ఫార్ములాస్ చెప్పేస్తే తర్వాత మనం ఏం చేసుకోవాలి? మ్యాగ్నిఫికేషన్ నెక్స్ట్ ఏం చెప్తున్నా? మ్యాగ్నిఫికేషన్ m తోటి రాస్తాం. మ్యాగ్నిఫికేషన్ ఎంత రాస్తామో m తోటి రాస్తాం. సో m is equal to height of image. ఇంపార్టెంట్ m is equal to height of image. height of image and height of object. height of image మనం hi అని రాస్తాము by ho అని రాస్తాము. లేదంటే h డాష్ అని రాసి h రాస్తాము. లేదంటే దీని వల్ల ఏం రాసుకోవచ్చు? మైనస్ b by u రాస్తాము. height of image by height of object. height very important అని చెప్పినా కదా. సో height of image, height of object. సో మిర్రర్ ఫార్మ్ అంటే 1/f. మిర్రర్ ఫార్మ్ అంటే 1/f is equal to 1/u plus 1/v plus 1/u. f అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. v అంటే డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్. ఇప్పుడు v కి u కి చాలా మంది చాలా సార్లు కన్ఫ్యూజ్. f అంటే ఫోకస్ అని జనరల్ గుర్తుంటది, కానీ v కి u కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. v కి u కి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలా ఆబ్జెక్ట్ ఈ o ని u తోటి రిలేట్ చేయండి.
ఓని యూ తోటి రిలేట్ చేసిరనుకో ఓయు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కదా ఉస్మానియా యూనివర్సిటీ సో ఓ యు ఆబ్జెక్ట్ అంటే యు వస్తుంది ఏమని గుర్తుపెట్టుకుంటారు ఉస్మానియా యూనివర్సిటీ ఓయు అంటే ఆబ్జెక్ట్ ఉస్మానియా యూనివర్సిటీ సో ఓ యు ఆబ్జెక్ట్ అయినప్పుడు యూ వస్తుంది మిగతాది ఇమేజ్ అయినప్పుడు వి వచ్చేస్తుంది చాలా మంది ఇదే కన్ఫ్యూజ్ అవుతారు దీనికి ఆబ్జెక్టా దీనికి ఇమేజా ఏదైనా దీనికి ఇమేజా దానికి ఆబ్జెక్ట్ అని కన్ఫ్యూజ్ అవుతారు సో ఇది అర్థమైంది కదా నెక్స్ట్ డిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ సో నెక్స్ట్ ఇది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2 ఇది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఇమేజ్ ఉంటుంది కదా దాన్ని సైజ్ పెంచడం అయినా కానీ సైజ్ చిన్నగా చేయడం కానీ చేస్తే దాన్ని మ్యాగ్నిఫికేషన్ అంటారు సైజ్ని పెంచడమైనా చిన్నగా చేయడమైనా దాన్ని ఏమంటున్నాము మ్యాగ్నిఫికేషన్ అంటున్నాము మ్యాగ్నిఫికేషన్ ఇస్ బట్ హైట్ ఆఫ్ ఇమేజ్ ఎంత హైట్లో ఫామ్ అయింది చిన్నగా ఫామ్ అయిందా పెద్ద ఫామ్ అయిందా ఎంత ముందు చూసినాం కదా మనం రే డయాగ్రామ్స్లో సో ఆ హైట్ ఎంత ఉంది అంటాడు అండ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ నువ్వు ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు దాని హైట్ ఎంత ఉంటుంది సో హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అది దాన్ని మనం ఏం రాస్తాము హెచ్ఐ అని కూడా రాస్తాము డివైడెడ్ బై హెచ్ఓ అని రాస్తాం ఐ అంటే ఇమేజ్ ఓ అంటే ఆబ్జెక్ట్ లేదంటే హెచ్ డాష్ ఈ డాష్ని ఇమేజ్ అని అనుకోండి ఈ ఐ అనుకోండి డాష్ అంటాం కానీ ఐ అనుకోండి హెచ్ఐ బై హెచ్ అనుకోండి సో ఐ అయినప్పుడు ఇమేజ్ అయినప్పుడు ఏం లేనప్పుడు ఆబ్జెక్ట్ అయిపోతుంది ఆబ్జెక్ట్ దీనికి ఇంకో ఫార్ములా ఇది మెయిన్ ఫార్ములా ఇది కూడా మైనస్ బి బై యూ బి అనేది ఇక్కడ ఉంది యూ అనేది కూడా ఇక్కడ ఉంది అర్థమైందా ఇప్పుడు రేపు ప్రాబ్లమ్స్ చెప్తాయి ఇంకా